హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఇదిగో ఇవాళ ఆదివారం అండి. ప్రభు మందిరానికి వెళ్ళి దేవుని బిడలతో కలిసి ఆయన్ని ఆరాధించుకోవటం మనకెంతో గొప్ప శ్లాఘ్యం. మేల్కొన్నారా? ఆదివారం విశ్రాంతి దినం కాబట్టి నిద్రపోతానంటారా ఏంటి? కాదండి. 6 రోజులు పనిచేయండి, 7వ రోజు దేవుని పని చేయండి, దేవుని యందు విశ్రమించండి, దేవునితో సహవాసం చేయండి అని ప్రభు చెప్తున్నాడు. రెండవ చిన్న వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీ రక్తమిచ్చి కొన్న సంఘము, నీ బిడల సమూహమును మేము ప్రేమించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ మందిరాలలో నీ సన్నిధిని అనుభవించుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని మందిరం అంటే ఏంటండి? దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం అన్నాడు తిమోతికి రాస్తూ పౌలు. దేవుని మందిరములో జనులు ఎలాగో నడుచుకొనవలెనో మీకు తెలియజేస్తాను. దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. వాళ్ళ మందిరాలు టెంపుల్స్ అనే మాట అలవాటైంది, కానీ కట్టడాలలో ఉండేవాడు కాదండి ప్రభు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయము ఏ పాటిది? సంఘము అంటే క్రీస్తు రక్తమిచ్చి కొన్న సమూహం. క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ క్రీస్తు శరీరములో భాగములుగా మలచబడుతున్నారు. కాబట్టి సంఘానికి వెళ్ళడానికి, మందిరానికి వెళ్ళడానికి నిర్లక్ష్య పెట్టకండి. లోకంలో ఎన్నో సంఘాలు ఉంటాయి, అంటే ఒక గుంపులు ఉంటాయి, అనేక బోర్డులు పెట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘముతో కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. పౌలు పరిచర్య చేసి తిరిగి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు, ఆసియాలో నేను కాలు పెట్టినప్పటి నుండి ఇక్కడ నేను సంపాదించిన ఆత్మలన్నిటినీ సంఘముగా సమకూర్చి, ఇదిగో మీరందరూ క్రీస్తు రక్తముతో కొనబడిన వారు. తెలుసండి మీకు ఆ సంగతి? మనం పాపములకు, అపవిత్రులకు, సాతానుకు అమ్ముడిపోయినప్పుడు ప్రభు తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులతో కాక తన నిర్దోషమును నిష్కరంగమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారని ఎరుగరా? సంఘము దేవుడు అక్కడ ఒకటేసి ప్రభు అన్నాడండి. ప్రభు తన రక్తమిచ్చి కొన్న సంఘం, సంపాదించిన సంఘం. ఆ సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్ముడు మేము దేని యందు అధ్యక్షులుగా ఉంచనో ఆ యావత్తు మందను గురించి జాగ్రత్తగా ఉండండి. సంఘం పాస్టర్ గారిది కాదండి. మా సంఘం అంటుంటారు, మంది కాదు. సంఘం ప్రభు రక్తమిచ్చి కొన్నది. పాస్టరు, సేవకుడు, అధ్యక్షుడు, సంఘ పెద్ద సంఘాన్ని కాయటం కోసం పరిశుద్ధాత్ముడు నియమించిన వారు. మన అపాయింట్మెంట్ ఆర్డర్స్ లోకంలో నుండి కావు. పరిశుద్ధాత్ముడు ఏర్పరిచి మనకు ఒక బాధ్యత అప్పగించాడు. నువ్వు స్పీకర్వో, సింగర్వో, మ్యూజిషియన్వో, ఎల్డర్వో, మందిరంలో ఏ పని చేసినా కూడా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. నువ్వు ఆయన నామములో ఆయన బిడలకు సేవ చేస్తున్నావు. జీతాల కోసం కాదు ఇది, మెప్పుల కోసం కాదు ఇది. ప్రభువు చేసిన మేలులు, ప్రభు నన్ను ప్రేమించి నన్ను నమ్మి నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చాలి.
మీరు కంపెనీలోకి వెళ్తే ఆ కంపెనీలో చూడండి అనేకమైనటువంటి వ్యత్యాసాలతో ఉన్న జాబ్స్ ఉంటాయి. కొంతమంది వాచ్మ్యాన్లు ఉంటారు, క్యాషియర్లు ఉంటారు, మేనేజర్లు ఉంటారు, వర్కర్స్ ఉంటారు, టీమ్ మెంబర్స్ అందరూ కలిసి పనిచేస్తారు. దేవుని మందిరం కూడా అంతే. దేవుని మందిరములో మనల్ని దేవుడు పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించి మనల్ని కోరుకొని మనలో ఉన్నటువంటి ఆ యొక్క వరాలను దేవుని కొరకు వాడటం కోసం, దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమపరచడం కోసం వాడుకుంటున్నాడు. జాగ్రత్తగా చేయండి. చాలామంది దేవుడిచ్చిన వరాలను దుర్వినియోగపరుచుకుంటున్నారు, స్వార్థం కోసం వాడుకుంటున్నారు, డబ్బు చేసుకోవడానికి వాడుకుంటున్నారు. చాలా అపాయం అండి. సంఘం నీది కాదు, నాది కాదు, ఒక సంస్థది కాదు, అది ప్రభు రక్తమిచ్చుకున్న సమూహం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలోని ఒక భాగాన్ని చదువుతున్నాను వినండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవల్లని ఏంటంట, ప్రభువు తన రక్తమిచ్చి సంఘాన్ని ప్రేమించి తన రక్తాన్ని కార్చాడు. సంఘం పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, మహిమగల సంఘంగా ఉండాలి, ముడతైనా మచ్చైనా ఉండకూడదని రక్తముతో విమోచించాడండి ప్రభు మనల్ని. ఇవాళ ఎంతగా యేసయ్య నామము క్రైస్తవ సంఘాలను గురించిన వివాదము మనుషుల మధ్యలో తిరుగుతుందో చూడండి. సంఘాలను విమర్శించేవాడు, సేవకులను విమర్శించేవాడు, సంఘ పద్ధతులను ఆచారాలను విమర్శించేవారు. ఎంత భయంకరం. నీలో ఇతరులు విమర్శిస్తున్నారు అనే దిగులు ఉంది, కానీ మరొకరు నన్ను విమర్శించడానికి అవకాశం లేకుండా నేను బ్రతకాలనే ఆశ ఉందా? నన్ను పరిశుద్ధుడిగా చేశాడు ప్రభు. తన రక్తంతో నన్ను మడత లేకుండా, మచ్చ లేకుండా, ముడత లేకుండా, మచ్చ లేకుండా, ఎటువంటి స్టార్స్, ఎటువంటి ఏది ప్లెయిన్గా చక్కగా ఉండాలని దేవుడు సంఘాన్ని నిర్దోషంగా ఉండాలని కోరితే, ఇవాళ మన యొక్క అవిశ్వాసం వల్ల, మన యొక్క నిర్లక్ష్యం వల్ల మన హృదయాలను దేవుని వాక్యంతో ఎప్పటికప్పుడు సరిచేసుకొని మూలాన దేవుని నామం అన్య జనుల మధ్య మనల్ని బట్టి క్రీస్తు నామాన్ని ధరించిన వారిని బట్టి అపహాసం పాలవుతుంది, దూషణ పాలవుతుంది. నీవు రక్షించబడిన తర్వాత దేవుని సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. కాబట్టి మీ దేహాలతో, మీ ఆత్మలతో దేవుడిని మహిమపరచడని బైబిల్ చెప్తుందా. నా ఇష్టం అనే మాట ఒక విశ్వాసి జీవితంలో ఉండదు. దేవుని బిడ్డలు అయిన తర్వాత నా ఇష్టం అనే మాటకు చోట్లేదండి అక్కడ. నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అలా నా చిత్తము కాదు, నీ ఇష్టమే జరుగును గాక. దేవుని చిత్తము మనలో నెరవేరాలని ఆశపడాలి. అందుకే దేవాలయాలకి వెళ్ళటం, దేవుని చిత్తాన్ని ఎరగటం, దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానించటం, దేవుని మనస్సును ఎరగటం మనకి ఎంతో అవసరమైందండి. దేవుడితో సన్నిహిత సాంబంధ్యం, సాహిత్యం కలిగిన సంబంధం కలిగిన వారిగా మనం ఉండాలి. ఎంతమంది ఈ రోజున దేవుని బిడ్డలను చెప్పుకుంటూ మరకలు మచ్చలతో, కొరతలు కొదువులతో దేవుని నామానికి సిగ్గు తెచ్చేవారిగా ఉన్నారు. నువ్వు ఎంత విలువైన వ్యక్తివో నీకు తెలుసా? నిన్న ఆయన నీ కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి కొన్నాడండి. ముడత మచ్చ లేకుండా ఉండాలి. అందుకనే వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. వాక్యముతో. అవును, దోషాలు లేకుండా, మలినాలు లేకుండా మనం లేము. కానీ ఎప్పటికప్పుడు ఈ లోక మాలిన్యము నుండి దేవుని వాక్యము నిన్ను శుద్ధీకరించడానికి,
మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన పవిత్రులుగా చేస్తారన్న మాట మనం నమ్మి ఎప్పటికప్పుడు మన కొదువులు కొరతలు మన బలహీనతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే కడగబడతాం, శుద్ధీకరించబడతాం, జయ జీవితాలను జీవించగలుగుతాం. అది కళంకమైన ముడతైన అటుది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడండి. మనం మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన ప్రకారం మీరును మీ సకల ప్రవర్తన యందును పరిశుద్ధంగా ఉండండి. యేసయ్య నామాన్ని ధరించిన మనం పరిశుద్ధుల జనముగా ఉన్నాం, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. ఈ లోకానుసారంగా మనం ప్రవర్తించకుండా మన ఆలోచనలు, మన క్రియలు, మన సహవాసాలు, మన బ్రతుకు స్పష్టంగా దేవునిని మహిమపరిచే రీతిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ఆలయాలకు వెళ్ళినప్పుడు, మనం దేవుని మందిరంలో అందరం కలిసి ప్రార్థిస్తున్నప్పుడు, ఇంకొక మాట మనం బైబిల్లో చూస్తున్నాం, మనందరం క్రీస్తు రక్తంలో విమోచించబడిన వారందరూ ఏక శరీరంగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. మనం క్రీస్తుకి అవయవాలుగా ఉన్నాం. శరీరం అంతా ఒకటిగా ఉన్నప్పటికీ అన్ని అవయవాలు ఒకటిగా లేవు కదా. చేతుల్లో కాళ్ళు లేవు, కాళ్ళ కళ్ళు లేవు, కళ్ళులో ముక్కు లేవు. కానీ ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి మనం చక్కగా ఏదైనా సాధించగలుగుతున్నాం. అలాగే సంఘం, క్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘం, ప్రేమించి ప్రాణం పెట్టిన సంఘం ఈరోజు కలిసి దేవుడి రాజ్యాన్ని కట్టడానికి, దేవుని నామాన్ని ప్రకటించడానికి, దేవునిని మహిమపరచడానికి పని చేయవలసి ఉంది, ప్రార్థించవలసి ఉంది. ఏదో ఆదివారం చర్చికి పోయి వచ్చేయటం కాదు, ఎవరి దారి వారిని పోవటం కాదండి. ఏక మనస్సు పొంది, ఏకాత్మను పొంది మనం ప్రార్థిస్తే పరిశుద్ధాత్మని కార్యాలు లోకమంతటా విస్తారంగా జరుగుతాయండి. మందిరాలకు వెళ్తున్నారా? మీరు ఎంత గొప్పవారో, ఎంత విలువైన వారో దేవుని దృష్టిలో గుర్తించారా? అంతకే రక్షించబడ్డారా లేదా? మారు మనసు లేకుండా మందిరానికి వెళ్ళి వచ్చే భక్తులు, ఆచార భక్తులు ఎంతోమంది ఉంటారు. ఎంతకాలం వెళ్ళినా ఏ మార్పు ఉండదు. కానీ ఒక వ్యక్తి హృదయం క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మందిరాన్ని ప్రేమిస్తాడు, దేవునితో సహవాసాన్ని ఆశిస్తాడు, దేవునితో ఉండాలని ఇష్టపడతాడు, దేవుని మాట వినాలని ఆతృతతో ఉంటాడు, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానంతో ఉంటాడు. మీరు ప్రతిసారి మందిరానికి వెళ్ళినప్పుడు అటువంటి తీర్మానాలతో తిరిగి వస్తున్నారా? అటువంటి అభిషేకంతో తిరిగి వస్తున్నారా? నేను దేవుని బిడ్డను, ఆయన నన్ను రక్తమిచ్చి కొన్నాడు, నేను అందరిలాగా ఉండకూడదు, ప్రభా నా ఆఫీసులో, నా కాలేజీలో, నా వృత్తిలో, నా వ్యాపారంలో నా మనస్సాక్షిని కాపాడుకుంటూ నిన్ను మహిమపరచినట్లుగా యథార్థత కలిగి జీవించటకు నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారా? వారమంతట్లో మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుడిచ్చే కాపుదల కోసం దేవుని మందిరంలో మనం నిలబడి ప్రార్థించినప్పుడు ఆధ్యాత్మిక శక్తిని పుంజుకుంటాం. సంఘం ఆయన రక్తం ఇచ్చి కొన్నది. సంఘములో ఉన్న మనమందరము ఆయన శరీరంగా ఉన్నాం. చాలాసార్లు మనం ఆ విషయం గుర్తించటం లేదు. ఒకరితో ఒకరు మనం వివాదాలు పెట్టుకుంటే, విశ్వాసులలో భేదాలు పెట్టుకుంటే వారు సంఘము కాదు, వారు దేవుని నామానికి దూషణ తెచ్చేవారిగా ఉంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలోను, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోను మనం చదివినట్లయితే ఎంతో చక్కగా, మరి ఇది అనుదిన ధ్యానం కాబట్టి మీకు హోంవర్క్ ఇస్తున్నాను. మనం దేవుని రక్తమిచ్చి కొన్న వారిని, మనందరము క్రీస్తు రక్తముతో కొనబడిన వారిని సంఘముగా మనందరం కలిసి పనిచేయాలని, దేవుడిచ్చిన వివిధమైన తలాంతులను కలిపి దేవుని మహిమార్థమై మనం వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. కాబట్టి ఒక వచనం మాత్రమే చదువుతాను, 14వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేక అవయవములుగా ఉన్నది,
నేను చెయ్యని కాను కనుక శరీరంలో దాన్ని కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలో అది కారిపోలేదు. నేను కన్నును కాను కనుక శరీరంలో దానిని కానని చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. ఏంటండి, శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, అన్నీ ఒకలాగా లేవు, కానీ అన్ని అవయవాలు శరీరంలోనే ఉన్నాయి. కాబట్టి అన్నీ కలిసే శరీరం అన్న. అది పాస్టర్ గారు అవనివ్వండి, అది క్వైర్ మెంబర్స్ అవనివ్వండి, వాయిద్యాలు వాయించనివ్వండి, స్త్రీల సమాజం వారు అవనివ్వండి, విశ్వాసాలు అవనివ్వండి, సంఘ పెద్దలు అవనివ్వండి, ఎవరెవరైనా వారి 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 అప్పగించిన పరిశుద్ధాత్ముడు అప్పగించాడట పని. పరిశుద్ధాత్ముడు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటే అది చిన్న పనైనా పెద్ద పనైనా దేవుని పని కనుక, దేవుని రాజ్యం కట్టబడుతుంది కనుక, దేవుని నామానికి మహిమ కలుగుతుంది కనుక మనం దేవుని ఘనపరిచిన వారిమవుతాం. దేవుడిచ్చు బహుమానాలు పొందగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ అంచెదినాల్లో సంఘ భేదాల నుండి మమ్మల్ని విడిపించుము, వ్యక్తి భేదాల నుంచి మమ్మల్ని విడిపించుము. రక్తమిచ్చి కొన్న సంఘం నీదయ్యా. ముడతైనా మచ్చైనా లేకుండా నీ రక్తాన్ని చిందించి ప్రేమించిన మేమొక్కొక్కరము, ప్రేమించబడిన మేమొక్కొక్కరము నీ కొరకు జీవించుటకు ఆదివారం ఆలయానికి వెళ్ళినప్పుడు, మందిరాలలో మేమందరము కూడి వచ్చినప్పుడు ఏక హృదయంతో ఏకాత్మతో ప్రార్థించి ఏ రీతిగా దేవుని నామానికి మహిమ కలగాల, ఏ రీతిగా నశించిపోతున్న ఆత్మను రక్షించాలనే ఆతృతతో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మని అభిషేకమును పొందుకున్నటకు సహాయం చేయను. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించాలి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 12 గంటలకి కల్వరి చర్చిలో జరిగే రెండో ఆరాధనలోని ఒక సెషన్ మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఆలకించండి. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఒంటరిగా ఉన్న వారి కోసం లైవ్ ఇవ్వడం జరుగుతుంది. మీ సంఘాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధించుకోండి. ఆ తర్వాత ఈ లైవ్లో కూడా పాల్గొని దేవుని వాక్యాన్ని విని దీవించబడాలి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ప్రభుచితమైతే సెప్టెంబర్ 13వ తారీఖు కాకినాడలో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ వస్తారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీకోసం ప్రార్థన చేయడానికి ఆశ కలిగి ఉన్నాను. సెప్టెంబర్ 13వ తారీఖు కాకినాడలోని అంబేద్కర్ భవన్ పాత బస్టాండ్ దగ్గర మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ ఉంది. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ క్రింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.